మీరు ఈ ఒకటి రెండు సంఘటనలతోటి అతను పెద్దారెడ్డి మీ ఇంట్లోకి వచ్చి నట్టెంట కూర్చోవటం ఇవన్నీ తర్వాత వచ్చి అనుకుని కొన్ని మార్దాం అనుకున్నారు. రాజారెడ్డి మరణం దారుణంగా చంపబట్టడం ఇవన్నీ చూసి ఇతను మూడో తరం వాడు జగన్మోహన్ రెడ్డి, ఇతనిలో ఎందుకు మార్పు రాలేదంటారు అని మీ ఉద్దేశం? సార్ వాడికి ఒక్కటే, when he was in peak, when Pawan and all everybody had a car, he doesn't had anything. He was in a Rajdoot motorcycle. అది మెంటల్లీ అంటే అతను యంగ్గా ఉన్నప్పుడు చిన్నప్పుడు పీక్ గా ఉండేది ఎప్పుడు ఇంటర్మీడియట్ లోనే మనం అన్ని విధాల షో ఆఫ్లు గి ఆఫ్లు అన్ని ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాకా అట్లా లేదు, ఏం లేదా, ఒక మాదిరిగా ఉండేదిగా. దేవర్ వెరీ బట్ ఇది పోయినాక వెరైటీస్ పోయినాక దే హ్యాడ్ ఫ్యాక్టరీ ఇన్ కర్నూలు ఆల్సో. అవును, అప్పుడు లైమ్ స్టోన్ అందరు తోలేరు. అవును, లాస్ట్కి రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, టిప్పర్లు కూడా ఇచ్చాడు. సో దే డిడ్ హ్యావ్ ఎనీథింగ్. ఓకే, ఎందుకంటే లావిష్గా స్పెండ్ చేసి మేము ఏమి లేకపోతే ఏమైపోతాం, డల్ అయిపోతాం. దట్ ఇదండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ ప్రాబ్లం అదే ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అంతా మనకు. అండ్ ఈ నెవర్ హ్యాడ్ బిగ్ ఫ్రెండ్స్. చెప్పమని ఎవరు, ఈ డజంట్ నో ఎనీ బిగ్ పీపుల్ ఆల్సో. సో ఇప్పుడు పవన్ వీళ్ళు అతనికి ఫ్రెండ్సే కదా మొన్నటిదాకా. ఇప్పుడేం లేదు. ఇప్పుడు ఏడా ఆయన లెవెల్, మనం ఏడా హాయిగా ఉన్నాం మనం. ఐ డోంట్ సీ ఇట్స్ లెవెల్, తిక్కోడు అంతే. He doesn't know how to maintain. అసలు ఉండి అంత మంచి పొజిషన్లో వెన్ ఈ వన్ ఇట్ ఐ థాట్ ఓకే యంగ్ మ్యాన్ హ్యాస్ కమ్, ఐ థింక్ ద హోల్ థింగ్ విల్ చేంజ్. ఐ డోంట్ థింక్ హీ హాజ్ నాట్ సీన్ ఎనీ కంట్రీ ఆల్సో. ఐ డోంట్ థింక్ సో. మరి ఏం చూసి ఉంటాడు అతను? మీ ఉద్దేశం ఏంటి మీకు? అంటే ఎందుకంటే మీకు మీ ఇద్దరు ఫ్యాక్షనిజం నుంచి తరాలుగా వచ్చిన వాళ్ళు, అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు, పులివెందల తాడిపత్రి పక్క పక్కన. సో అతని గురించి కూడా మీరు అంచనా వేసి ఉండాలి కదా, ఎందుకు వేయలేకపోయారు? తెలియదు, పులివెందల్లో ఎప్పుడు లేడు అబ్బాయి. కాదు తెలుసు నాకు, హైదరాబాద్ బెంగళూరు ఉండేవాడు, కొంతకాలం అమెరికాలో పంపించాడు ఏదో బాగుపడతాడు అన్నట్టుగా. అవన్నీ కాదు నేను అనేది. ఏంటంటే హైదరాబాద్లోనే ఉండి ఆంధ్ర గురించి పెద్ద తెలియగింది నాబోటి వాడికే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలుసుకోగలిగినప్పుడు మీరు ఎందుకు అంచనా వేయలేకపోయారు? అంచనా వేయలేకపోవడం అంటే ఈ వాజ్ అండర్ సంబడి, ఈ నెవర్ ఇస్ టు స్టే ఇన్ పులివెందల. అవును, కరెక్టే. మేము మాత్రం నేను ఎప్పుడన్నా అతను చూసానా? అతను ఫస్ట్ టైం నేను చూసింది వాళ్ళ నాన్న చనిపోయినాక. అప్పటిదాకా నేను ఎప్పుడు ఐ నెవర్ సా హిమ్ ఆల్సో. ఓకే, అంతే, అది ఒకటే అంతే. అంటే ఎప్పుడు ఈ వాజ్ నాట్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆర్ ఏదన్నా. ఓకే, డైరెక్ట్ గా ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. నెవర్ ఇన్వాల్వ్, ఈ వాజ్ నాట్ షోన్. లేదు, ఎవరో ఒకరితో చేపించేవాళ్ళు కానీ అట్లాని కాదు కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి మిమ్మల్ని మనసులో పెట్టుకుని మీ బ్రదర్ని క్యాబినెట్ నుంచి తీసేసాడండి. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రెస్క్యూకి రాలేదు. అట్లాంటప్పుడు మీరు అనుకోవాలి కదా, ఇతను తర్వాత అతను మరణానంతరం పార్టీ పెడితే ఇతను ఎలా ఉండబోతున్నాడు ఏంటి క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కదా. అంటే క్యాలిక్యులేట్ చేసినా కానీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో విత్ హిమ్. ఫస్ట్ థింగ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అదే లేకపోతే ఆడే విజయసాయి రెడ్డి రోజే పోయిండాల్సింది కదా, పోలేదు, కప్పం కట్టేసి. లేదు, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో విత్, బికాస్ దట్ మేమన్నీ సఫర్ అయినాం, అన్నీ చూసినాం. మా ఫాలోవర్స్ అంతా సఫర్ అయినారు. ఫర్ దే సేక్ వి డిడ్ంట్ గో. మాకు పవర్ కావాలని ఏం లేదు, మా సొంత పవర్ మాకుంది మా ఊర్లో. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ నేను గెలిచినానంటే పబ్లిక్ ఇస్ విత్ మీ. సో వై షుడ్ ఐ గో? మరి ఎమ్మెల్యేకి ఎందుకు ఓడిపోయారు మీరు అసలు? నేను అంటే సింగిల్ వీ లాస్ట్ విత్ 6,200. ఓన్లీ ఒక్క మండలంలోనే పోయింది. ఆ మండలం, అదర్వైజ్ ఐ గాట్ ఆల్ మెజారిటీ. మాకే ఒక కస్ ఉన్నట్టుంది. మై ఫాదర్ ఆల్సో లాస్ట్ ఇన్ 52, దెన్ హీ వాజ్ ఆల్ రైట్. మై బ్రదర్ లాస్ట్ ఇన్ అది ఒకసారి, నేను ఒకసారి పెద్ద ఆయనతో ఓడిపోయా హిందూపూర్లో. అక్కడ నుంచి మాకు ఎప్పుడు డిఫీట్ లేదు. సో ఐ థాట్ మా అక్క అయితే ఎప్పుడు అనేది, మా పెద్దక్క, అరే వాడు గెలిచాడు అనేది. ఎవరు గెలిచాడని? నా కొడుకు అనేది. ఏమంటే లేదురా, అది కంటిన్యూస్, అది ఐ డోంట్ థింక్ దిస్ 2 people విల్ నాట్ విన్ అన్నారు. పవన్ ఓడిపోయాడు, అస్మిత్ ఇద్దరు ఓడిపోయారు మొన్న. అసలు వాళ్ళని ఎందుకు పెట్టారు మీరు ఉండగా? అది ఎన్ని రోజులన్నీ ఫైట్ చేస్తాం చెప్పండి. వి ఆల్సో ఎక్స్పెక్ట్ సంబడి టు కమ్ అదేలేండి, ద ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ జనరేషన్ ఇంట్రడ్యూస్ చేయాలి కదా. మీరు కాలు చేసరికి ఉన్నప్పుడే మేము తప్పించుకున్నానికి లేదు. ఈ ఫ్రాక్షన్తో ఏమవుతుందంటే యాక్చువల్లీ మొత్తం అనంతపురం డిస్టిక్లో
ఒక డిస్ట్రిక్ట్, ఎందుకంటే ఇటు కర్నూలు ఇటు ఇదే ఎవడో వచ్చి ఈడ చంపుతారు, తాడిపత్రిలో మర్డర్. అట్లా అయిపోయి ఏమైపోయింది, మాకు కూడా కొద్దిగా గుంపులు తయారయ్యి దే సపోర్ట్ టు సేవ్ గాడ్ దెమ్ వీ హ్యావ్ టు గెట్ దిస్ బాయ్స్, అదర్వైజ్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్. అవును, పవన్కి యాక్చువల్గా మంచి ఫ్రెండ్ కదా దివాకర్ కొడుక్కి జగన్. అందరు ఫ్రెండ్స్ వానికి లేనుడు. కరెక్టే, మరి అన్నప్పుడు ఏదో ఒకటి కాంప్రమైజ్ ఫార్ములా చేసుకుని ఉండాల్సింది. నేనున్నా కదా, నేను కానీ కదా. కానీ మీరు మీ అన్న మాట జవదాటరు కదా. కరెక్టే, వాళ్ళు ఒకటి ఉంది, నేను గట్టిగా ఏదైనా చెప్తే అది ఎప్పటికీ ఉంది. నేనైతే ఎప్పుడు ఇంటర్ఫియర్ గాను, కొన్ని దాంట్లో ఒకటో రెండో చెప్తా. ఆయన ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయాలంటే నేను చేయను అన్నాడు, యూ హ్యాడ్ టు గో పోయి నామినేషన్. అట్ట కొన్ని ఐ టేక్ సమ్ బికాజ్ ఐఎమ్ దేర్, నాకు తెలుస్తుంది కదా పరిస్థితి.